తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఏవైతే కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని హామీ ఇచ్చారో 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఇక తీరా ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. మరి తెలంగాణలో ఈ జూలై నెలలోనైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఈ 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలి అని కీలకమైన అప్డేట్స్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక మొన్నటి వరకు చూసుకున్నట్లయితే ఎవరైతే పోస్ట్ ఆఫీస్ల నుంచి పెన్షన్ డబ్బులు అంటే చేతి ద్వారా పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా పెన్షన్ డబ్బులను వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక బ్యాంక్ అకౌంట్లో మాత్రమే ఇప్పటి నుంచి పెన్షన్ డబ్బులు అనేది ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులు అయితే పొందుతారన్నమాట. ఇక ఈ పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఇక ఇవన్నిటిని కొత్త పెన్షన్ డబ్బులకు ముందే కొత్త రూల్స్ అనేది పెట్టడం జరిగింది. ఇక అవన్నీ ముగిసిన వెంటనే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన పెన్షన్ లబ్ధిదారులకు అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎప్పటి నుంచి ఎవరెవరికి ముఖ్యంగా ఇటు ఏదైతే మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. ఇక ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులను మరి తెలంగాణలో ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారు అన్న వివరాలను మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అంతేకాకుండా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక మనం అప్డేట్స్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా, చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణలో ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక త్వరలోనే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇక మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నటువంటి తెలంగాణలో 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి కొత్త పెన్షన్ డబ్బులను 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇక్కడ విడుదల చేస్తున్నట్లు కీలక శుభవార్తలు, అప్డేట్లను మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మరి తెలంగాణలో రానున్నటువంటి ఆగస్టు నెల ఏదైతే ఉందో ఈ ఆగస్టు నెల చివరి వారంలో లేదంటే మొదటి వారంలోనే ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన, ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులపైన కీలక శుభవార్తను అయితే తెలుపబోతున్నారన్నమాట. ఇక నిధుల సర్దుబాటు కుదిరినట్లయితే, నిధులు అనేది ప్రభుత్వం దగ్గర ఉన్నట్లయితే తెలంగాణలో మనకైతే ఈ ఆగస్టు నెల నుంచే ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని, మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. ఇక ఇవన్నీ ఇలా ఉండగా ఇక ఈ జూలై నెలలో జూన్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, 4,000 రూపాయలను ఎట్టి విధంగానే ప్రతి నెలలో జమ చేసినట్లుగానే అవే పాత పెన్షన్ డబ్బులే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలు అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.